హలో ఆల్, ముందుగా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గ్రాసరీ ఐటమ్స్ అండి. నేను ఈ నెలకి ఆగస్ట్ మంత్కి సరిపడా గ్రాసరీ తీసుకున్నాను. అయితే గ్రాసరీ పెట్టుకునేది నాకు బాక్స్ అయితే ఒకటి ఖరాబ్ అయింది. సో అందుకని నేను ఏం చేశానంటే, చూడండి మా పాపది బాత్ టబ్ అండి. అది యాక్చువల్గా సమ్మర్లో మంచిగా స్నానం చేస్తుండే ఇందులో. ఇప్పుడు వర్షాకాలం కదా, సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాం, దీంట్లో పోయట్లేదు స్నానం. నేను ఓపెన్ చేసాక డబ్బాలో స్టోర్ చేసుకునే వరకు అయితే నేను ఇందులోనే పెట్టేసుకుంటానండి ప్రతి ప్యాకెట్. అయితే నేను ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటిగా. డీమార్ట్ అండ్ రిలయన్స్లో కన్నా కూడా మనకి రీజనబుల్గా ఉంటుందండి ఫ్లిప్కార్ట్లో. సో ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇది అటుకులండి. మనం పోహా చేసుకోవడానికి లేదైనా దీన్ని అటుకుల పాయసం కూడా చేసుకోవచ్చు. సో 1 by 1 నేను ఇట్లా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పల్లీలు. ఇవి నేను 1 kg కాదండి 2 kgs తీసుకున్నాను. మేము పల్లీలు ఎక్కువనే తింటాము, అంటే చట్నీలు చేసుకుంటాము, అలాగే హెల్దీ లడ్డూస్ కూడా చేసుకుంటాం కదా, అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను. ఇవేంటంటే ఓట్స్ అండి. ఈ మధ్య మా ఆయన డైట్ చేస్తున్నారనమాట, అందుకే కొంచెం ఈ ఓట్స్ తినడం స్టార్ట్ చేశారు. నేను ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే మన్నా ఓట్స్ అండి, ఇది కూడా ఒక బాక్స్ తీసుకున్నాను. ఇవి రెండు 2 kgs అనమాట. కేజీ చేసే వాళ్ళకి జస్ట్ మిల్క్ వేడి చేసి అందులో వేసేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మిల్కీ మిస్ట్ మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ ఒకటి ఉంటే చాలండి, చాలా రకాల మనం స్వీట్ ఐటమ్స్ చేసుకోవచ్చు. నేను దీన్ని రెగ్యులర్గా ఏం తీసుకోను, ఒకసారి తీసి పెట్టుకుంటే మనకి 2-3 months వస్తుందన్నమాట. ఇదేమో మినపప్పు అండి. మినపప్పు 1 kg తీసుకున్నాను. అన్ని టిఫిన్స్లోకి ఇదే కదా వాడాల్సింది, సో అందుకనే తీసుకున్నాను. ఇంకా ఇదేమో జాగ్రీ పౌడర్. ఈ మధ్య కొంచెం షుగర్ వాడటం తగ్గించేసాము ఇంట్లో, అందుకే ఏదైనా స్వీట్ ఐటమ్ చేసుకున్నప్పుడు జాగ్రీ అవసరం అవుతుంది కదా, దాని ప్లేస్లో ఇది. అలాగే షుగర్ అండి, జస్ట్ ఫర్ టీ అండ్ కాఫీ పర్పస్ షుగర్ ఒకటి తీసుకున్నాను 1 kg. అండ్ ఇది మైసూర్ పప్పు అండి. మనకి ఫ్లిప్కార్ట్లో ఎట్లా అంటే 30 or 31st తీసుకుంటే మనకి మంచి ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి మంత్ ఎండ్ వరకు మన చేతిలో డబ్బులు ఉండవు కాబట్టి అదొకటి ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి పుట్నాలండి, ఇది 1/2 kg. ఇది కూడా చట్నీస్లోకి లేదా లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మైదా పిండి. ఇది ఎక్కువగా నేను బేకింగ్ ఐటమ్స్లో వాడతాను. మైదా కూడా ఎక్కువ వాడొద్దు, అందుకని 1 kg మాత్రమే తీసుకున్నాను. ఎప్పుడో ఒకసారి అట్లా బేకింగ్ ఐటమ్స్ చేయడానికి కోసం అని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇదేమో జీలకర్ర అండి. మనకి అసలు జీలకర్ర లేనిది అసలు ఏ వంటలు కూడా చేసుకోలేం కదా, అందుకే నేను ఒక 200 grams జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇక ఇదేమో పాస్తా అండి. మనం రెగ్యులర్గా పాస్తా తినకపోయినా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా, అందుకని పాస్తా తీసుకున్నాను 1/2 kg. ఇదేమో సూజీ అండి, బొంబే రవ్వ. ఇది కూడా 1 kg తీసుకున్నాను. మనం ఏవి పప్పులు నానబెట్టుకోకుండా టిఫిన్స్ చేసుకోలేని టైంలో ఇలా మనం ఉప్మా చేసేసుకుంటాం కదా. యాక్చువల్గా సూజీతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు, నేను మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఇదేమో రైస్ ఫ్లోర్ అండి, విజయ వాళ్ళ రైస్ ఫ్లోర్. ఇదే రైస్ ఫ్లోర్ అనేది చాలా టైప్ ఆఫ్ స్నాక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇదేమో ఫార్చ్యూన్ బేసన్ శనగపిండి, ఇది 1/2 kg. ఇంకా నెక్స్ట్ ఏమో ఇది పెసరపప్పు, ఇది 1/2 and 1/2 1 kg టోటల్. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అండి. నేను జహీది డేట్స్ తీసుకున్నాను. ఇవి నాకు లాస్ట్ టైం కూడా నేను ఇవే తీసుకున్నాను. అదే డ్రై ఫ్రూట్ లడ్డు పోస్ట్ చేశాను కదా, వీటితోనే చేశాను. నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఈ డేట్స్ అనేవి మనం ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవాలండి. వాళ్ళకి అప్పుడొకటి ఇప్పుడొకటి ఇస్తూ ఉంటే వాళ్ళకి చాలా హెల్త్ అన్నమాట. ఇదేమో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి, 200 grams. ఇప్పుడు స్వీట్స్లలో యాడ్ చేసుకుంటాము కదా. ఇవేమో ధనియాలండి. యాక్చువల్గా ఇంట్లో ధనియా పౌడర్ అయిపోయింది, సో నేను వేయించి పట్టుకోవాలి ధనియా పౌడర్, అందుకని ధనియాలు. అండ్ ఇది క్యాష్యూస్ అండి. ఇంట్లో చేసుకునే ప్రతి స్వీట్లో కానీ లేదా కుర్మా కర్రీస్ లాంటివి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి కదా, అందుకని క్యాష్యూస్. ఇవేమో నల్ల మినపప్పు అండి, అదే బ్లాక్ ఉరద్ దాల్. యాక్చువల్గా వీటితోని మనం సున్నుండలు చేసుకుంటే చాలా హెల్దీ. నేను వీటితో సున్నుండలు కూడా చేసి పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. ఇదేమో కాబూలీ చనా అండి. మనం దీన్ని పూరీ కర్రీస్లోకి కానీ రోటీస్ ఆర్ అన్నంలో
ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండి. నేను ఇట్లా 1/2 లీటర్ గుడ్ లైఫ్ మిల్క్ తీసుకున్నాను. ఇదివరకు అయితే నేను అమూల్ మిల్క్ వాడేదాన్ని. యాక్చువల్గా ఈ టోన్డ్ మిల్క్ ఎందుకు పెట్టుకుంటామంటే ఇంట్లో ఎప్పుడైనా పాలు లేకపోయినా ఎమర్జెన్సీగా ఎవరైనా వచ్చినా కూడా టీ పెట్టడానికో కాఫీ పెట్టడానికో పనికొస్తుంది కదా, అందుకని నేను ఇట్లా 4 1/2 లీటర్ టోన్డ్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను. నార్మల్గా బయట పాలు తీసుకుంటుంటే కూడా మనకి 1 or 2 డేస్లోనే పలిగిపోతున్నాయి, అందుకే ఇవి తీసుకున్నానండి. ఇదేమో మెంతుల ప్యాకెట్ అండి. ఇది ఒక 50 grams ఉంటుంది. ఇవేమో పెసలు అండి. నేను 1/2 kg పెసలు తీసుకున్నాను. యాక్చువల్గా రెగ్యులర్గా దోశ చేసుకోవడం కంటే ఇట్లా మనం పెసరట్టు చేసుకుంటే చాలా హెల్దీ. మా ఆయన ఎక్కువ పెసరట్టే చేయమంటున్నారు, సో అందుకని తీసుకున్నాను. ఇంకా ఇదేమో చార్మినార్ బాస్మతి రైస్. నేను రెగ్యులర్గా బిర్యానీస్ చేస్తాను కదా, ఇది చార్మినార్ రైస్తోనే చేస్తాను. ఇవేమో సోయా చంక్స్ అండి. నేను ఒకటి ఫార్చ్యూన్ బ్రాండ్, ఇంకొకటి సఫోలా బ్రాండ్ తీసుకున్నాను. ఈ సోయా చంక్స్ మిల్ మేకర్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువగా ఇష్టపడరు, కాకపోతే ఇది చాలా హెల్త్ అనమాట. అందుకే ఇది వారానికి ఒకసారి తిన్నా మంచిది కదా అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అండి. యాక్చువల్గా నేను ఎప్పుడైనా 5 kgs తీసుకుంటాను. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ తీసుకున్న దానిలో 2 kgs వరకు ఉంది, అందుకనే ఎక్కువ తీసుకోలేదు, 1 kg మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఇదేమో సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం యాక్చువల్గా వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా సగ్గుబియ్యం పాయసం చేసి పెడితే చాలా మంచిది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ అండి. నేను ఫార్చ్యూన్ బ్రాండ్ తీసుకున్నాను. ఈసారి రెగ్యులర్గా ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలండి. లాస్ట్ టైం గోల్డ్ డ్రాప్ తీసుకున్నాను, ఇప్పుడైతే ఫార్చ్యూన్ తీసుకున్నాను. 4 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పావు బన్ అండి. ఇది పావు బాజీ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను ఇది. ఇదేమో కస్టర్డ్ పౌడర్. యాక్చువల్గా మనం ఏదైనా చికెన్ ఫ్రైస్ అట్లాంటివి ఏమైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఇది యూజ్ చేయాలి, బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిష్ వాష్ బార్ అండి. నేను ఎప్పుడు డిష్ వాష్ తీసుకున్నా 2 తీసుకుంటాను. ఒకటి 1 monthకి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మంత్ మొత్తానికి సరిపోకపోయినా ఎమర్జెన్సీ పర్పస్ ఇది ఒకటి ఇంట్లో ఉంటే బెస్ట్ కదా అని చెప్పి 2 తీసుకుంటా. ఇంక ఇదేమో బెల్లం అండి. ఇది 500 grams బెల్లము. అన్ని లడ్డూలు యాక్చువల్గా హెల్దీ లడ్డూస్ అన్ని బెల్లంతో చేసుకుంటే బాగుంటాయి. ఇవేమో 2 బిస్కెట్ ప్యాకెట్స్, మస్కా చెస్కా ఒకటి, నైస్ బిస్కెట్స్ ఒకటి. ఇంకా ఈ సాల్ట్ ప్యాకెట్స్ అండ్ షుగర్ ప్యాకెట్స్ అండి. ఇవి నాకు 1 రూపీ ఆఫర్లో పడినాయి. అంటే ఎట్లా అంటే మనం ఇవన్నీ 800 ఎవ్రీ 800 షాపింగ్ చేస్తే మనకి 1 రూపీ ఆఫర్ మీద ఇట్లా పడతాయి అన్నమాట. ఒక షుగర్ 1/2 kg షుగర్ అండ్ 1 kg సాల్ట్. ఆ టైంలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మనకి చూపిస్తాడు ఆఫర్లో. సరే ఇవి ఉండొచ్చు, లేదా ఏమైనా స్నాక్ ప్యాకెట్స్ ఉండొచ్చు అలా. నెక్స్ట్ వచ్చేసి ఇది బాతింగ్ బార్ సింతాల్ తీసుకుంటాను. నేను సింతాల్ యూజ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇది మైసూర్ శాండిల్ అండి. మైసూర్ శాండిల్ మా హస్బెండ్ యూజ్ చేస్తారు. మా పాపకి ప్రజెంట్ టెడ్డీ బార్ యూజ్ చేస్తున్నాము. అది ఇంకా యాక్చువల్గా డెలివరీ రాలేదు, ఇంకా వస్తే అది కూడా చూపించేదాన్ని. అంతే అండి. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.